బీచ్ ఫ్రంట్. వెళ్ళేటప్పుడు కావాలంటే మన ఎదుటి రావచ్చు మనం, ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూద్దాం అనుకుంటా. అవేంటండి కట్టేది? ఎయిర్పోర్ట్ అంతా స్మోక్ అయితే వస్తుంది. దానికి సంబంధించి వర్క్ స్టార్ట్ అవుతుంది సార్ ఆల్రెడీ. ఇవి ఉంటాయి కదండి, క్రషర్లు ఉంటాయి కదండి. స్ట్రైట్ బీచ్. మినిమం అంటే 8:30 అని ఇక్కడ కదా. చిన్న బిట్లు అండి, ఒకసారి కనుక్కోనండి. మన దగ్గర ఉన్నదైతే అది లేఅవుట్ వాళ్ళది కాదండి, ఆయన యూఎస్లో ఉంటారు. ఆయనది చిలుకూరి లేఅవుట్లో ప్లాట్ ఉంటే అమ్మేవండి. ఓకే ఓకే. లాస్ట్ టైం అమ్మేని అన్నారు కదండి, అదే ఆ ఓనర్ది ఇక్కడ కూడా ఉంది. 23,500 అమ్మేవండి. ఇందాక ఈ గేట్ నుంచి వచ్చావా? ఇలాగే వచ్చామండి, ఇక్కడికి వచ్చాం కరెక్ట్గా. జిట్టును ఇది ఒకటే అనమాట. ఇల్లు చూసొద్దాం అని అడుగుదాం. రైట్. రిసార్ట్స్ ఇది కన్స్ట్రక్షన్స్ అవుతుంది. ఇందులో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. గెస్ట్ హౌస్ పర్పసే కానీ నార్మల్గా దేనికి ఉపయోగపడుతుంది. ఏంటండి నార్మల్గా ఎక్కడికి వచ్చి ఎవరంటారండి, గెస్ట్ హౌస్ పర్పసే. ఇటువంటి గెస్ట్ హౌస్ ఒకటి ఉండాలి మనకి. తీసుకుందాం సార్ మనందరం. కార్ పార్కింగ్, సన్రే బీచ్ ఫ్రంట్. బీచ్కి వెళ్ళిపోద్దేమో. అదిగోండి అదే కదా బీచ్. ఇంకా లోపలికి ఎక్కడి వరకేనా? మినీ గోల్ఫ్ కోర్ట్. కార్ పార్కింగ్. ఏది మినీ గోల్ఫ్ కోర్ట్? ఇదేనా? అందుకనే మనకు అక్కడ కూడా ఈ ఫ్లోర్ కంటే దాటకూడదని చెప్తున్నది. ల్యాండ్ కూడా హైట్ చేసుకుంటే వెళ్ళాడు. అక్కడ ఉంది ఆ స్టెప్, అది ఆ స్టెప్లు ఇచ్చాడండి. చూసింది 2 అడుగులు 3 అడుగులు తేడా. ఎక్కువ స్టెప్ కాదు కదా, 2 అడుగులు 3 అడుగులు. దీనికి ఈ 2 సమానం ఉంటాయి ఆల్మోస్ట్. తేడా ఈ 2 సమానం. అక్కడ మళ్ళీ హైట్ చేశారు అలాగని. ఇప్పుడు అలా కాదు, అదే దీనికి వ్యూ ఉండదు. కానీ G+1 కింద సెల్లారు కావాలంటే పెట్టుకోవచ్చు. కావాలంటే అండర్ గ్రౌండ్ పెట్టుకోమంటున్నాడు. అక్కడ కట్టాడు. అదే కడుతుని చూద్దామని అడిగాను కదా. చూద్దాం. నువ్వు అండర్ గ్రౌండ్ పెట్టుకోమంటున్నాడు. అండర్ గ్రౌండ్ సెల్లాలంటే పార్కింగ్ అండర్ గ్రౌండ్ పెట్టుకోమంటున్నాడు. ఇవైతే హోటల్స్ కదండి. ఇక్కడైతే ప్రస్తుతానికి అవసరం లేదు, రోడ్ మీద పెట్టేసుకుంటారు కదా. ఇది రిసార్ట్స్ హోటల్ లాగా అనమాట ఇది.
రోజులు పనిచేస్తుంది. మంచి డిమాండ్ వస్తుంది. ఇలాగే వచ్చాం. బయటికి వెళ్ళిపోవడం కాదు కాదు. మనం సైడ్ దగ్గరికి ఇలాగ వెళ్ళామండి ఇందాక. బయటికి వెళ్ళడానికి ఇద్దరు వెళ్ళాము. స్టెప్ లేవు. లేదు సార్, ఇది ఇలా స్లాబ్ ఉంది చూడండి, చూసావా ఇది స్లోప్ కింద. ఇక్కడ ఆపు. ఇక్కడ చూడు వెలిగించాడు సెల్లదు. సెల్ల లోపల కాలు పెట్టుకోవడానికి కవర్లు కానీ ఏదైనా G+1 అంతే. సెల్లదు ప్లస్ G+1. సెల్ల కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, సెల్ల అట్లా అనుకుంటే మానేస్తాం. అది కూడా అలాగే కట్టాడు. సేమ్ డిజైన్ అనమాట అన్నిటికీ. నీకు నార్మల్గా ఏంటంటే రిసార్ట్స్లో సేమ్ ఇస్తాడు. ఏదో మళ్ళీ వాడు ఉంచుకుంటాడు పార్క్ లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్ అవి ఉండొచ్చు. చూడు ఇల్లు కూడా సెలవు ఇచ్చాడా. ఇదేమో స్ట్రైట్ సెల్లర్ ఇచ్చాడు అనమాట. స్ట్రైట్ సెలవు పెద్ద సైట్ ఇది. ఈ రోడ్లో ఉన్నాను. ఈ రోడ్డు ఇదే అండి, ఇదే తర్వాత అండి, దెన్ బ్యాక్ సైడ్ బిట్. తర్వాత రైట్ సైడ్. దీని బ్యాక్ సైడ్ ఇదైతే ఈస్ట్ వ్యూ అవుతుంది. అది ఈస్ట్ ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట. రైట్. ఇదేంటి లేఅవుట్లో కాదంటున్నారా మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అర్థం కాదు. ఇది కూడా లేఅవుట్ అండి. అంటే ఈ ఫేస్ పక్కన ఈ లెఫ్ట్ సార్, ఈ ఎక్కడ లెఫ్ట్ ఈ సార్? లెఫ్ట్ అండి. చిలుకూరులో అమ్మేసి ఇక్కడ పెట్టారు ఆయన. కాదండి, ఆయన అక్కడే ఇక్కడ కూడా కొన్నారు. ఒకటి అమ్ముకెళ్ళిపోతున్నాడు చెప్పాలంటే. హలో, ఇంకా అక్కడ సెటిల్ అవుదా ఏదో నిర్ణయానికి వచ్చుంటాడు కదా. చెప్పండి చెప్పండి. చాలు. ఓకే, 35 లక్షలు ఓల్డ్ ఫ్లాట్ ఒకటి ఉందండి, ఇద్దాం. ఈస్ట్ ఫేసింగ్ బక్కనపాలెంలో ఉంటుంది. మన దగ్గర ఒకటి ఉంది కదా, 800 ఎస్ఎఫ్టీ రేవల్. కస్టమర్ ఎప్పుడు వస్తారండి? రేపు సాయంత్రం పెట్టండి, లేకపోతే అంటే మధ్యాహ్నం అంటే ఎండ కదా, వాళ్ళు ఇంట్రెస్ట్గా చూడరు అందుకని. సన్ రే విలేజ్, సన్ రే బీచ్ ఫ్రంట్. రండి అయితే. అవుట్ భోగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే దెబ్బలపల్లి. ఇదండి బక్కనపాలెంలో ఉంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో 850 ఎస్ఎఫ్టీ, 35 లక్షలు. ఓల్డ్ ఫ్లాట్ అండి. కొత్తదైతే మీకు 50 లక్షలు పట్టుకోవాలి, 2 BHK అంటే. చూడండి బీచ్, ఎక్సలెంట్ బీచ్ వ్యూ.